మంచిగా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గురించి ప్రతి మనిషి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే మనస్సులో బాధపడేవాడిగా మారుతూ ఉంటాడు, చిరాకు పడేవాడిగా మారుతూ ఉంటాడు. చివరికి విసుగు చెందే వ్యక్తిగా మారి ఇది అవదలే అనుకొని దేనికోసమైతే ఆశపడ్డాడో, ఏది జరుగుద్దని ప్రారంభంలో నమ్మాడో అనుకున్న టయానికి ఆ కార్యక్రమం జరగనప్పటికీ, అనుకున్న మేలు ఆ టయానికి అందనప్పటికీ విసుగు చెందిన వ్యక్తిగా మారి దాని గురించి ప్రయత్నాలు చేయడం మానేస్తారు 100% మంది. దేవుడి స్తోత్రం. అయితే ఒక్కసారి బైబిల్లో చూద్దాం దేవుడు ఏం చెప్పారో. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుని తీసిన వారు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. చదువు తీసిన వారు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసకక నిత్యము ప్రార్థన చేయవలేను అట్లు ఆయన వారితో యెహోవాను చెప్పాను. చాలు. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడిగా దేవుని కలిగిన వారి జీవితాల్లో ప్రార్థన పట్ల ఎప్పుడు కూడా విసుగుదల ఉండకూడదు. ఎందుకంటే ప్రార్థన బట్టి ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అసాధారణమైన కార్యాలకు కూడా సాధ్యం చేయగలిగిన సామర్థ్యం ప్రార్థనా జీవితంలో ఉంది. మనకి లోకంలో దేవుడిచ్చిన ప్రధాన ఆయుధం ఏంటంటే ప్రార్థన. నిజంగా నువ్వు నమ్మి ప్రార్థించిన వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా కార్యం జరిగింది కనుక బైబిల్లో ప్రభు చెప్తున్న మాట, ప్రార్థన అని ఏమనకూడదంట, విసుగుదల ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అంటే ప్రార్థించిన ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడి కనుక, బలమైన దేవుడి కనుక, అసాధ్యం సాధ్యపరిచిన వ్యక్తిగా ఉన్నాడు కనుక, లోకానికి సృష్టికర్త ఉన్నాడు కనుక, ఆయనకి అసాధ్యమైందంటూ ఏదీ లేదు కనుక, యేసు నామంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఫలితాన్ని దయచేసేవాడిగా ఉన్నాడు కనుక దేవుడిస్తున్న మాట, ప్రార్థన విసగేంజనంట నిత్యము ప్రార్థన చేయవలను. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు ఆశతో పని ప్రారంభించుకుంటూ ఉంటారు. కాలం గడిచే కొలది లేట్ అవుతూ ఉంటే వారు అనేక ప్రయత్నాలు చేసినా ఆ కార్యక్రమం లేట్ అయినప్పుడు ఆశ చల్లార్చుకొని అనుకున్న పని వదులుకొని జీవితంలో మరో పని మొదలెడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. కానీ ప్రార్థనలు అటువంటి సందర్భం ఎప్పుడు కలిగి ఉండకూడదు. మనసులో ఉన్న కోరిక తీర్చడానికి సర్వాధికార దేవుడు ఉన్నాడు కనుక ప్రార్థనతో అది సాధ్యము కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నీ కార్యం జరగలేదా, ఇంకా నువ్వు మేలు పొందుకోలేదా, ఇంకా అవకాశం కట్టి కనబడతలేదా, అయినా ప్రభు అంటున్నాడు నిత్యం ప్రార్థన చేయి. దేవుని బట్టి నీ కార్యం జరుగుద్ది కనుక, సర్వాధికారి దేవుడు నీకు అందించే శక్తి కలిగిన వాడు ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థించడం జరగకుండా ఇంకా ముందు ఉంటే అయినా నువ్వు ప్రార్థన మానకుండా దేవుడు అంటున్నాడు ప్రార్థనలో విసుగు చదివారంట జరుగుద్దని ప్రార్థించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా దేవుని కలిగిన వాడిగా మన జీవితాల్లో ప్రార్థన పట్ల ఎప్పుడు ఆసక్తి ఉండాలి తప్ప కాలము సమీపించదా కాస్త లేట్ అయినా మన ఆశ తప్పుకోకుండా నిత్యం ప్రార్థించే మనసు మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మాటిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మనుషులు మాటిస్తే సమయం బట్టి సందర్భం బట్టి దాటి వెళ్ళిపోవచ్చు. రాజకీయ నాయకులు మాట మనకు అనుగ్రహిస్తే ఆ సందర్భంలో చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఒక ప్రవచనం దేవుడు నీకు అనుగ్రహిస్తే, ఒక మాట దేవుడు నీకు చెప్పితే 600 66 ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన ప్రవచనం నీ గుండెల్లో జరగాలంటే, దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకునే వారిగా మారాలంటే, ఆనాడు శిష్యులతో చెప్పిన మాట కాలము లేట్ అయినా కాస్త లేటుగా మారుతున్నా దీని కొరకైతే ప్రారంభంలో నా ముందు మోకరించి ప్రార్థించాలో అది జరిగే వరకు కూడా ఏం చేయాలంట, ఎక్కడ విసుక్కుండా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. బైబిల్లో ఒక రాజు దేవుడికి భయపడ్డంట, మనుషులకి భయపడ్డ. అటువంటి మనసు కలిగిన వాడు బైబిల్లో ఉన్నాడంట. అయితే భర్తను కోల్పోయి వృద్ధాప్యలో ఉన్న ఒక స్త్రీ బైబిల్లో కనబడుతుంది.
అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు న్యాయం చేయండి, నాకున్న భూమి లాక్కున్నారు అంటే ఆ న్యాయం చేసే ఉద్దేశం రాజుకి లేక ఇటు దేవుడికి మనుషులకి భయపడ్డ కనుక రేపు రమ్మని వెళ్ళమని. దేవుడి స్తోత్రం. రేపు రమ్మంటే రేపు వస్తుంది, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి వస్తుంది. ఎప్పుడు రమ్మని ఒక గంట ముందే ఉంది. దేవుడి స్తోత్రం. దీనికి న్యాయం చేయకూడదు అనే మనసు ఎవరికి? రాజుకుంది. కానీ విసుగుదల లేకుండా రాజు ఎప్పుడు రమ్మన్నా ఒక అరగంట ముందు వచ్చో కూర్చుంటూ ఉంటే రాదనుకున్నాడు, దీని బాధపడే కంటే దీని కార్యం చేసి దులుపుకోవడం సంతోషం. దేవుడి స్తోత్రం. దేవుడి ముందు కూడా మనం ఎప్పుడు కూడా నిరాశతో వెళ్ళే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనకి ఏదైతే దేవుని బట్టి కార్యం జరగవలసి ఉందో, దేవుని బట్టి మేలు పొందుకోవలసి ఉందో, దేవుని బట్టి విజయాలు సాధించే ఆలోచన మనకు ఉందో, అది చేయగలిగిన సమర్థవంతుడిగా దేవుడు ఉన్నాడు కనుక కాస్త లేట్ అయినా కాస్త ఆలస్యమైనా మనసు యందు నిరాశ కాక ఏం చేయాలంట? నిత్యము జరిగే వరకు ప్రార్థన చేస్తే ఒక దినాన అద్భుతమైన కార్యం చూస్తాం. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పకూడదు. మార్కు సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 21-22 వచనం ధ్యానం చేసుకుందాం. తీసిన వారు మార్కు సువార్త 21వ అధ్యాయము 22వ వచనం తీసిన వారు చదవండి. మార్కు సువార్త 21 అధ్యాయము 22 చదువుతా చూడండి ఒకసారి. క్షమించండి, మత్తయి సువార్త 21-22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదలో అవి దొరికినవి నమ్మెడలా మీరు వాటిని పొంది ఉన్న వారితో చెప్పును. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం అంటుంది, మీరు దేని కొరకైతే దేవుడి ముందు ప్రార్థిస్తారో అలా ప్రార్థించే మీరు అపనమ్మకంతో మోకరించేవారిగా ఉండకూడదు. నా పరిస్థితి చాలా తక్కువగా ఉంది కదా, అటే చూస్తే రాజకీయ నాయకులు బలం ఉంది కదా, వారు డబ్బు కలిగిన వారుగా ఉన్నారు కదా, కత్తులు పడు తిరిగేవారుగా ఉన్నారు కనుక నేను చూస్తే ఒంటరి వాడిగా ఉన్నాను, నా కన్నబలం లేనివాడిగా ఉన్నాను, రాజకీయ అండ లేనివాడిగా ఉన్నానని చెప్పి ఒక అధైర్యంతో దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా ఉండకూడదంట. ప్రవణుడు దేని కొరకైతే మీరు ప్రార్థిస్తారో తప్పనకూడదు. ఒకసారి హల్లెలూయా. నువ్వు శక్తికి మించిన భారం నువ్వు కలిగి ఉన్నా, నీకంటే పెద్ద పెద్ద హోదాల వారి స్థలంలో రావాల్సి ఉన్నా, దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించేటప్పుడు మన మనస్సు అంటుంది దేవుని బట్టి జరుగుద్ది అని నన్ను ప్రార్థించాలి. ఏం చేయాలంట? దేవుని బట్టి దేని కొరకైతే మీరు ప్రార్థిస్తారో అవి దొరికినవని మనం ఏం చేయాలంట? దొరక్క ముందే నమ్మాల. దేవుడి స్తోత్రం. ఈరోజు మన బిడ్డల్ని 22 సంవత్సరాలు చదువుతున్నాం. దేనికి చదువుతున్నాం అండి? 20 సంవత్సరాలు దేనికి? ఎప్పుడో ఉద్యోగం వద్దని, వాడు ఉద్యోగం రాకమునిపే, వాడు పెద్దవాడు కాకమునిపే, ఎల్కేజీ నుంచి మళ్ళీ 20 years వరకు కూడా నీ కళ్ళకు ఉద్యోగం కనబడకపోయినా బాగా చదివితే మంచి ఉద్యోగం వద్దని నమ్మి మనం కష్టపడుతున్నాం. దేవుడి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ప్రార్థించమనగా నువ్వు ఉంటే, ప్రార్థించ మనసు నీకుంటే, నిత్యం ప్రార్థించమనగా ఉంటే, నా ముందుకు వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఏది నీకు కావాలని కోరుకున్నావో అది దొరుకుతుందని నమ్మి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు అందించబడుతుంది. దేవుడి స్తోత్రం. నా ప్రేమ జనమ, శక్తికి మించిన భారం మనం మోస్తున్నప్పుడు కూడా, మనకంటే బలమైన మనుషులు ఎదుట ఉన్నప్పుడు కూడా, మన పక్షాన దేవుడు ఉన్నాడు నమ్మి మనం ప్రార్థించినప్పుడు శూన్యం వంటి పరిస్థితి దేవుడు మంచిగా మారుస్తాడు. ఈనాడు రాము గారి కుటుంబంలో కూడా తనకున్నదంతా కూడా ఒక్కరు ఎవరండి? దేవుడు. దేవుడి స్తోత్రం. శత్రువు చేతుల్లో సహాయం అన్నారు. శత్రు నోటిలో ఉన్న ఆహారాన్ని తిరిగి బిడ్డకు అందించాలి. అయితే తన ప్రార్థించిన ప్రభాంటున్నాడు, దొరికిద్దరు ప్రార్థనించాయి. నీ కళ్ళ ముందు ఉన్న బలాన్ని చూడొద్దు, నీ కళ్ళ ముందు ఉన్న శత్రు బలాన్ని చూడొద్దు, నీకంటే మోతు బలం చూడద్దు, కానీ ఈ దేవుడిని అయితే నన్ను ఆ బలం చూడొక్కసారి. నీ దేవుడికి అసాధ్యమైన లేదు కనుక, సర్వం చేయగలిగిన వాడిగా ఉన్నాడు కనుక, నోటి మాట సమస్త ఏర్పరచడు కనుక, మనుషుల కంటే, రాజుల రాజకీయ నాయకుల కంటే, దేశ పరిపాలించే వారి కంటే ఉన్నత స్థానం ఉన్నవాడి దేవుడి కనుక ఒకరి ప్రవర్తనలో నేను చేస్తా నన్ను ప్రార్థన చేయి, నిత్యముగా నువ్వు చేస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళ ముందే కనబడకపోయినా కన్నబిడ్డలో 20 సంవత్సరాలు చదివించుకునే మనసు కలిగిన మనము, చేతికి పంటకు రాకపోతే
పండుద్దని ఆశించి విత్తనెత్తుకున్న మనము ప్రతి కార్యక్రమంలో జైలు చూడక మునిపే జైలు చూస్తామా నమ్మి లోకంలో ఉన్న మనము భగవంతుడు ముందుకెళ్ళేటప్పుడు అంటున్నాడు నేను చేస్తాను నమ్మరా నీవు ప్రతి దాన్ని కూడా నమ్మి ప్రయత్నం చేసి విజయం సాధించలేకపోవచ్చువా కానీ నేను చేయగల నమ్మి నా ముందు మోకరించినప్పుడు నీకు అన్యాయం జరగనవను నీకు నష్టం జరగనవను జరుగుద్దని నమ్మి నా ముందు మోకరించి ప్రార్థించగలిగితే ఏది జరుగుద్దని నమ్మావో అది నీ చేతులే పెడతాడు రా బాబు దేవుడు స్తోత్రం హల్లెలూయా. అంటే మొదటిగా నిత్యం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కాస్త లేట్ అయినా మనసులో గలిబిలి కాకుండా దేవుడు చేయగల నమ్మి ప్రార్థించినప్పుడు భగవంతుడు చెప్తున్న మాట నిత్యం ఏం చేస్తామంట జరిగిస్తాను. దేవుడు స్తోత్రం. ఇంచుమించు 6 సంవత్సరాల మీకు పోరాటం 6 సంవత్సరాల పోరాట యాత్రలో ఎంతో మంది మనుషులు సహాయం కోరాడు, ఎంతో మంది రాజకీయంగా సలహా కోరాడు. చివరికి వీరెవ్వరూ వాళ్ళు అవ్వకపో నమ్మాడండి. నన్ను పుట్టించిన వాడు, భూమిని కలగజేసిన వాడు, ప్రపంచ అధిపతి దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. దేవుడు జరిగించగా నమ్మి ఆయన ముందుకొచ్చి ప్రార్థించేవాడిగా మారుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో చెయ్యి దాటుకోవలసిన దాన్ని తిరిగి నీకు దేవుడి చేతికి అప్పగించి జయమనే మార్గాన్ని కలగజేస్తూ ఒక దినం రాగానే దావచనమా నీకు కావలసిన అన్ని కూడా దేవుడు నీ చేతుల్లో పెట్టేవాడిగా మారిపోతాడు. దేవుడు స్తోత్రం. చూడండి ఇక్కడ మరొక వాక్యం చూద్దాం. ఇక్కడ నిర్గమాకాండము 14వ అధ్యాయములో 13వ వచనం ధ్యానం చేసుకుందాం. తీయండి ఒకసారి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు నేను చూడటం జాగ్రత్త చూడండి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ మీకు ఊరక నిలుచుడు చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుల మీదట ఎన్నడూ చూడరు. దేవుడు స్తోత్రం. గత కాలం అంతా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే దేవుని బాగా పొగుడుతున్న బ్యాచ్ ఎవరు ఉండేవారు? ఇశ్రాయేల్. రకరకాల ఆహారం కురిపిస్తూ ఉంటే దేవా స్తోత్రం అన్నారు. మాకు మాంసం తినాలనిపించిందని అల్లరి చేస్తూ ఉంటే మాంసాన్ని కూడా దేవుడు కురిపించాడు. ఓహో మా యొక్క దేవుడు గొప్పవాడు అని చెప్పి శంకలు గుద్దుకుని వారు రన్నింగ్ చేస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే ఎర్ర సముద్రం చూసారో భయస్తులుగా మారిపోయింది. మేము చూస్తే పచ్చగలిగా ఉన్నాం, చూస్తే ఎర్ర సముద్రంగా ఉంది, వెనకాల చూస్తే పరవశైన 100 మంది వస్తున్నారు. ఈరోజు మా జీవిత సాఫ్ట్ క్లోజ్ అని చెప్పి భయపడే వ్యక్తిగా మారిపోతున్నారు. ఎవరంట? ఇశ్రాయేలు. దేవుడి స్తోత్రం. వీరు పగల మేఘ స్తంభమే దేవుడు చూస్తూ ఉన్నారు, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రతి అవసరానికి మోకరించి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు పొందుకుంటూ ఉన్నారు. అయితే వారికి చిన్న కష్టం, శక్తికి మించిన భారం వచ్చినప్పుడు ప్రార్థన చేయవలసిన ప్రార్థన మానేస్తారు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఏం మానేస్తారండి? సమస్య చూడగానే గుండెల్లో భయం పుట్టింది, పిరికివారిగా మార్చబడ్డారు, ప్రార్థన గురించి మర్చిపోయారు. ఇక మా జీవితాలు ఏమైపోతాయి? ఎదరికి వెళ్దామంటే ఎర్ర సముద్రం వచ్చింది, వెనక పారిపోదామంటే పరవశైన వస్తుంది. ఎటు వెళ్ళని అర్థం కాక పరిస్థితుల్లో వారు సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఏడుతూ ఉంటే బైబిల్లో వాక్యం చూడు. యెహోవా మీ పక్ష యుద్ధము చేయవాడు, మీరు ఊరికి నేను ఉండమని చెప్పాను. అంతటా యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, తప్పకూడదు. దేవుడి స్తోత్రం. గందరగోళ పరిస్థితుల్లో కూడా మోసే ఒక్కసారి గుర్తు చేయండి. భయంకరమైన పరిస్థితుల్లో ఎదరికెళ్దామంటే మార్గం లేని స్థితిలో వెనక బలమైన శత్రువులు తరుముతూ ఉంటే మోషే ఎక్కడ ఏంటంటే ప్రార్థించేవాడిగా మోకరించాడు. కఠోరమైన పరిస్థితుల్లో మోషే చేసిన పని పిరికివాడిగా మారి ప్రార్థన వదులుకోక, అధైర్యవంతుడిగా మారి ప్రార్థన మర్చిపోక, అటువంటి పరిస్థితుల్లో మోకరించి ప్రార్థిస్తూ ఉంటే ప్రమాణం నీవేళ నాకు మొరపెట్టితివి. ఏమొచ్చింది జవాబు? ఏమొచ్చిందండి? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్య 6 నేల మీద నడిచిపోవుదురు. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలిగిన గాక. ఏ సందర్భంలో కూడా ప్రార్థన జీవితాన్ని మోసే పోగొట్టుకోవాలి. పరిశుద్ధులు తారుమారుగా ఉన్నా, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న
ముందుకెళ్లే మార్గం కనబడకపోతున్నా, వెనక శత్రులు తరిమేవాడిగా ఉంటున్న దైవజనమా, ఆనాడు భక్తుడిగా విశ్వాసిగా దేవుణ్ణి ఆరాధించేవాడు చేసే పని ప్రతి సందర్భంలో కూడా ప్రార్థించేవాడిగా ఉన్నా. అలా ప్రార్థించిన వాడిగా మారుతున్నప్పుడు జమ ఎక్కడొచ్చింది? దేవుడు వద్ద నుంచి. దేవుడి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు జీవితం గమనిస్తూ ఉంటే సమస్య కనబడగానే, ఎర్ర సముద్రం చూడగానే, వెనకాల శత్రువులు చూడగానే ప్రార్థన చేసి సాధించవలసిన గొప్పతనం తెలిసినప్పుడు కూడా ప్రార్థన మర్చిపోయారు, ప్రార్థన విడిచిపెట్టారు. భయముతో కూడుకున్న మాటలు వారు పలుకుతున్నారు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఈ కుటుంబం కూడా గతకాలం వారికి దేవుడు తోడు లేనప్పుడు వారు రకరకాల సందర్భాలు ఉండొచ్చేమో కానీ ఈరోజు వారు ప్రతి సందర్భంలో కోరుకున్న ప్రార్థన వల్ల ఏదైనా సాధించవచ్చు. ప్రార్థన వల్ల అద్భుతములు జరుగుతాయి, ప్రార్థన వల్ల గొప్ప కాలం జరుగుతాయి. 7 వారాలు ప్రార్థన జరుగుతుండగానే నా కుటుంబం అద్భుతం చూస్తానని, నా బతుకుల మేలు చూస్తానని, శత్రువు చేతుల్లో స్వాస్థ్యమును నా దేవుడు నాకు ఇస్తానని మోకరించి ప్రార్థనలు ఏకీభవిస్తుండగా మోషే ప్రార్థన విని అద్భుతం చేసిన దేవుడు ఈ కుటుంబం అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎర్ర సముద్రం చూసి భయపడి సాగిపోరా. నీ ముందు ఎర్ర సముద్రం అడ్డొస్తున్నా, వెనకాల పరవశైన అడ్డొస్తున్నా, ప్రార్థించేవాడిగా నువ్వు ఉన్నావు. అడుగులు ముందుకై నువ్వు ముందుకేసేవాడిగా మారుతూ ఉంటే నీ ముందు ఉన్న ఎర్ర సముద్రం పాయల్ని నీ చేతులు చేపట్టారు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఇతర జీవితంలో కూడా ఎవరు అనుకోకు, ఎందుకంటే నీ పక్షాన పోరాడే దేవుడు ఉన్నాడు. ప్రార్థించేవాడిగా విసిరి చెందక దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటే నీ ముందు మహారాజులు ఉన్న నీ పక్షం నిలబడేవారు చుట్టాలు కాదు, బంధువులు కాదు, రాజకీయ నాయకులు కాదు, నానుకులవారు కాదు, కానీ మొదటిగా నీ కోసం దేవుడు నిలబడుతుండగా ఏదో ఒక వ్యక్తిని బట్టి అద్భుతమైన కార్యాన్ని ఈ కుటుంబంలో దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం. విసుగు చెందక ప్రార్థించుమా, దేవుడే కార్యము చేయును. విసుగు చెందక ప్రార్థించుమా, దేవుడే కార్యము చేయును. నీ ముందు మార్గము మూయబడిన అన్ని దిక్కులే కనుమరుగైపోయినా, నీ ముందు మార్గము మూయబడిన అన్ని మార్గములే కనుమరుగైపోయినా, విసగక నీవు ప్రార్థించుమా, దేవుడు నీ జరిగించును. విసగక నీచము ప్రార్థించుమా, దేవుడు నీ ముందు జరిగించును. హల్లెలూయా. ఒక ఊర్లో 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారి ముగ్గురికి ఒక విషయం తెలిసింది, ఫలానా చోట భూములు ఏమున్నాయి? లంకి బిందులు. దేవుడి స్తోత్రం. అయితే ఈ ముగ్గురులో మొదట వాడు ఇద్దరికి తెలియకుండా వెళ్ళి ఏ ప్లేస్ లో అయితే లంకి బిందులు ఉన్నాయో అక్కడ తవ్వడం ప్రారంభించాం. రాత్రులు 2 నెలల పాటు తవ్వుతూనే మనం తవ్వి ఇంచుమించు 60 అడుగులు లోతు లేదా 30 అడుగులు తీస్తున్నాడు. అయినా ఎక్కడ తగలపచ్చి లేవని చెప్పి విసుకుపోయి వచ్చేసాడు. అయితే రెండో వాడు కూడా ఆలోచన చేస్తే వీడు ఎక్కడైతే తవ్వాడో దాన్ని గోతులో దిగి వీడు కూడా లంకిలు నమ్మి తవ్వడం ప్రారంభించాడు. వాడు నెల తవ్వి అన్నాడు, 3 నెలలు తవ్వాడు. దేవుడి స్తోత్రం. ఈ 3 నెలలు తవ్విన తర్వాత అనుకున్నది కనబడకపోతే, అనుకున్నది బయలుపడకపోతే ఇక ప్రయత్నాలు మానుకొని విసుగు చెంది వాడు కూడా బయటకు వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈ 3వవాడు ఉన్నాడే, ఈ ఇద్దరు తవ్విన దాంట్లో వాడికి వెళ్ళి తవ్వడం తవ్వుతున్నాడు ఆశ ఉన్నాయి. నమ్మిన వాడు తురుకుతాయి నమ్మి రోజులు మారిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, సంవత్సరం దాటిపోతున్నా, తవ్వుతూ ఉండగానే వాడికి దొరికింది లంకి బిందులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మొదటి వారికి తెలుసు ఈ స్థలములో ఉన్నాయి, రెండవ వారికి తెలుసు ఈ స్థలములో ఉన్నాయి. ఎందుకు వారి జీవితాలు పొందుకోలేదంటే వారు ప్రారంభించారు, తవ్వడం చేశారు, కానీ దొరికే వరకు తవ్వడం మానేశారు.
కానీ శివన వాడు ఉన్నాడే, వాడికి కూడా ఉన్నాయని తెలుసు, నమ్మకంతో తవ్వడం ప్రారంభించాడు అనుకున్నాడు, దొరికే వరకు వదిలిపెట్టడు. దేవుడి స్తోత్రం. కష్టపడ్డాడు, తవ్వడం ప్రారంభించాడు. దినములు గడిచిపోతున్నా, రోజులు గడిచిపోతున్నా, సంవత్సర కాలం పట్టిన ఆశ వదులుకోకుండా నిత్యము సాయంత్రకాలం వెళ్ళి తవ్వుతూనే ఉంటే ఒక దినాన దావించానమ్మా అతనికి ఏం దొరికినాయి అంట? లంకి బిందులు. దేవుడి స్తోత్రం. మన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయనలో నువ్వు నిత్యమైన ప్రార్థన తవ్వుకుంటూ ఉంటే ఒక రోజు నీకు ఇస్తాడు నువ్వు కోరుకునే ఆశీర్వాదాలు. దేవుడి స్తోత్రం. దేని కొరకైతే ఈ లోకలు ఆశపడుతున్నావో, ఏమి జరగాలి ఆశపడుతున్నావో, దేనికోసారి సంవత్సరం ప్రయత్నం చేస్తామో అది మనుషుల వల్ల కాకపోవచ్చమ్మా, కానీ దేవుడు తలుచుకుంటే నీకు ఇచ్చేవాడిగా వాగ్దానం చేస్తూ ఉంటే, ప్రార్థించేవాడిగా నువ్వు నిలబడుతూ ఉంటే దావించారమ్మా మనుషుల చేతుల్లో ఉన్నదా తీసుకొచ్చి నీ పాదాల వద్ద పెట్టగలడు సర్వశక్తిమంతుడు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది నిత్యము కూడా విసక్క ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారు తప్ప ఒక 6 నెలలు ప్రార్థన చేసి ఈ జరగలేని మరో కార్యం కోసం పరిగెత్తే వారికి ఉండకూడదు. ఎందుకంటే నీ దేవుడు సమర్థవంతుని గుర్తించకపోతే ప్రయత్నాలు మానుకుంటాం. నీ దేవుడు ఇది చెయ్యలేడు, అసమర్థం అనుకుంటే ఈ ప్రయత్నాలు మానుకుంటాం. నీ తండ్రి గొప్పవాడు నీకు అర్థమైతే, నీ తండ్రి శక్తిమంతుడు అర్థమైతే, నా తండ్రికి సమస్తము సాధ్యమే అని ఆలోచించే వ్యక్తిగా ఉంటే ఎప్పుడు నీ మోకాలు దేవుడి ముందే ఉంటాయి. నీ ఆశ అంతా కూడా ప్రేమ పెట్టుకుంటావు. ఆ ఆశ, ఆ ప్రార్థన జీవితమే నువ్వు కోరుకున్నవన్నిటినీ నీ చేతికి ఇస్తూ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం చూడండి, ఇక్కడ ఆదికాండము 20 చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతను నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ నిన్ను పోనివ్వను. దేవుడి స్తోత్రం. బైబిల్లో యాకోబు జీవితం బాగా మనం పరిశీలిస్తే గతకాలం దేవుని బట్టి వచ్చే ఆశీర్వాదం కాకుండా రకరకాల మార్గాల్లో కోరుకున్న పరిగెత్తి చివరికి 34 సంవత్సరాల జీవిత యాత్రలో నిజమైన ఆనందం లేక, నిజమైన సంతోషం లేక బాధపడుతూ ఉన్నాడు. ఒక పక్క అన్న ఎక్కడో చంపుతున్న అన్న కోసం భయపడుతూ ఉంటే, ఒక పక్క మామగారి చేతుల్లో మోసపోయినవాడిగా ఉంటే, అశాంతి కలిగిన వాడిగా, మనశ్శాంతి లేని వాడిగా జీవితంలో వెళ్ళిపోతున్నా అనుకున్నాను. నా జీవితం మారాలంటే, నా బ్రతుకు పండాలంటే నేను దేవుడి ముందు మోకరించేవాడిగా మారాలనుకున్నాడు. ఎవరో? యాకోబు. దేవుడి స్తోత్రం. అయితే రాత్రి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాం. రాత్రి 6 గంటలు స్టార్ట్ చేసిన ప్రార్థన 12 అయినా మాంతల, 1 గంట అయినా మాంతల, 2 అయినా మాంతల, ప్రభా 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 అంటూ నువ్వు చేయగలవు తండ్రి, నువ్వు సమర్థవంతుడు ప్రభా, నువ్వు బలమైన దేవుడు తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 అయినా మాంతల, 3 అయినా అప్పుడు ప్రభా బాబు నువ్వు ఎవడోనా ఎంత ఉరువు పట్టి పుట్టావు. దేవుడు స్తోత్రం. ఏం పట్టది? చాలా మంది కోపాలతో నీ అంత చోట ఆ పట్టు పడతాం. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఏ పట్టు పట్టాడు? దేవుని బట్టి నేను దీవించబడాలా, దేవుని బట్టి నేను మేలు పొందుకోవాలా. దేవుని బట్టి మేలు పొందుకోవాలంటే మేకపోతులు కోస్తే పొందుకుంటానా? కోడిపెట్ట కోస్తే అనుకున్నా. ఆయన కోడిపెట్ట వల్ల అవదు, మేక పిల్ల వల్ల అవదు. నేనే దేవుడి ముందు పసిపిల్లవాడిగా మారి, తండ్రిగా ఆయన నమ్మి, నేను ఏడ్చేవాడిగా మారి ప్రార్థించాలనుకున్నాడు యాకోబు. తెల్లవారు ప్రార్థన చేద్దాం. దేవుడి స్తోత్రం. మోకాలు నొప్పులొత్తన ప్రార్థన మాటలు, చేతులు నొప్పులొత్తన ప్రార్థన మాటలు. దేవస్థానం వారు ప్రార్థన చేస్తూ ఉండగానే తెల్లవారు అన్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమని దేవుడు మాట్లాడాడు. నీవు నన్ను ఆస్వాదిస్తే గాని నేనేం చేయను, పోనీ అని చెప్పును. దేవుడు స్తోత్రం. నా ప్రేమను దేవజనం దేవుడు వాక్యం అంటే అక్కడ గమనిస్తూ ఉంటే, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పును. దేవుడు స్తోత్రం. నీ పేరేంట్రా? ఇంతగా ప్రార్థిస్తా. మన వైపు తిరగాలంటే మనం దేవుడికి ఏమిచ్చినా మానగానే మోకాలతో దేవుని వెతుకుతూ ఉంటే,
మోకాలతో దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే ప్రభు అడుగుతాడు, నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అండి బాబు. దేవుడు స్తోత్రం. 34 సంవత్సరాల జీవితంలో సుఖం లేదయ్యా, సంతోషం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, అన్ని నా కళ్ళ ముందున్న భయస్తుడిగా మారిపోయాను అంటే అప్పుడు అన్నాడు, ఇక్కడి నుంచి యాకోబు కాదు గాని ఇశ్రాయేలుగా నేను మార్చబోతున్నాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంతవరకు ఏ సంతోషం నీకు లేదు, ఏ ఆనందం నీకు లేదు, ఏ కలవైతే నీకు లేదు, దేని బట్టి విచారిస్తున్నావో ప్రభు చెప్తున్న మాట, ఇక్కడి నుంచి నీ జీవితం మారబోతుంది కనుక, నీ బ్రతుకు మారబోతుంది కనుక, నీకు కలిగే వాడికి చేయబోతుంది కనుక ఇక్కడి నుంచి నువ్వు యాకోబుగా ఉండవు గాని దేవుని బట్టి ఆశ్రయించబడుతున్నావు కనుక ఇశ్రాయేలుగా నీ పేరు మార్చబోతున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇంట్లో ప్రార్థన పెట్టకము ఒక మాట పేరు ఏ పేరు మీద ఏం పేరు ఏం పేరు పెట్టాడు? విజయ వరం. మాట అర్థం ఏంటి? విజయం రాబోతుంది కనుక విజయ వరం. దేవుడి స్తోత్రం. ఈరోజు మీ జీవితాల్లో కూడా 5 సంవత్సరాల యాత్రలో దేవుని నమ్ముకున్న 2 సంవత్సరాలు జరుగుతూ ఉండగా మీ మోకాలతో దేవుని ప్రార్థించుకుంటూ ఎన్ని ఆటంకాలు వచ్చినా నా దేవుని బట్టి నాకు మేలు జరుగుద్దని నమ్మి అడుగులు వేస్తుండగా ప్రభు మీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, ఏది నమ్మి అడుగులు ముందుకేస్తున్నావో, విసుగు చెందకుండా ఉన్నావో, పట్టుదలతో ప్రార్థించమని వెళ్ళిపోతున్నావో, యాకోబును దీవించిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, స్టార్గా మార్చేసిన దేవుడు, శత్రువు తరుము కొట్టి నీ సాక్షి నీకు అప్పుచెప్పి శత్రువు సింహాసనం పడగొట్టి దేనికి ఎంతకాలం తండ్రి ముందు ఏడుతున్నారో అవి మీకు ఇవ్వబోతుండగా 100 పాటు మీ కుటుంబం ఆస్వాదించబడము గాక. నమ్మిన వారు తప్పులు కొడుతూ దేవుడు ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోక సమయ కంసాభిషేకమారా కుమారుడా, నన్ను ప్రేమించవని నా ముందు మోకరించరా. సర్వకాలం ముందు మనుషులు ఆస్వాదించేవారు మనుషులు కారు కుమారుడా, నా చేతి నుంచే దీవెన రావా. ఎవరు నా ముందు మోకరిస్తారో, ఎవరు అత్తుకునే వారిగా మారుతూ ఉంటారో వారు మేలైన మార్గాలు ఉంటారు. కుమారుడా, ఓటమి పాలు కావు. దేవుడికి నీకు మాటిస్తున్నాను, నీ శత్రువు దూరపరుస్తావు, నువ్వు కోరుకున్న కార్యం చూస్తావు. నా తండ్రి నీ కొందనాలు. నిత్యం విసగ్గా ప్రార్థించే వ్యక్తులుగా మా జీవితాలు ఉన్నవాడని, దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో అది పొంది ఉన్నామని నమ్మమని, ప్రార్థనలో పడుదల కలిగి ఉండాలని, ఎన్నడూ కూడా విసుగుతో కలిగి వారికి ఉండకూడదని మాట్లాడుతున్నావు తండ్రి. ఇది నాన్న ఈయన 7 వారాల ప్రార్థనలో 5వ వారం మాతో మాట్లాడుతున్నావు తండ్రి. మీ కార్యములు సఫలము కాబోతున్నాయి కనుక ప్రార్థన వదలకుండా ముందుకెళ్ళమంటున్నావు తండ్రి. అందుబట్టి నీ కొందనాలు. విజయవరమగా పేరు మార్చి నీవు దీవించబోతున్నావు తండ్రి. ఆనాడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చి గొప్పవాడిగా చేసి తన సంతానం మీరు వాడుకొని గొప్ప కార్యములు జరిగించారు తండ్రి. ఇది ఈనాడు రాముగా ఉన్న వారి పేరుని విజయవరమగా మీరు పేరు పెట్టి పిలిచారు కనుక పేరుకి తగ్గ జీవితాన్ని మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. ఈ 7 వారాల ప్రార్థన ముగిసే టయానికి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప విడుదల కార్యములు యేసు నామములో జరిగించండి తండ్రి. శత్రువు అందరు తారుమారు చేయండి ప్రభా. శత్రువుకు భయాన్ని కలిగించిన దేవా, దాని మీద కనుసైగా మరుగు చేయండి ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభా ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ప్రభా తండ్రి ముందు మాటిచ్చారో హృదయాలు కదిలించండి ప్రభా. ముందుకు వచ్చిన వారిగా, ఆ ప్రాపర్టీ పొందుకున్న వారిగా, దాన్ని బట్టి ఫలింపు విజయవాడకు వచ్చినట్లుగా సహాయం చేయండి. వారిద్దరి బిడ్డలు కూడా డాక్టర్లు కావాలి ఆశపడుతున్నారు తండ్రి. మీరు ప్రవచించి వాగ్దానం చేస్తారు ప్రభా. ఎడ్యుకేషన్ పరమగా వారిని బహు జ్ఞానముతో నింపడ తండ్రి. తినే ఫుడ్లో, తాగే నీరులో, వస్తున్న ప్రతి కార్యక్రమంలో మంచి కాపుదలం చెందండి. తన సత్యమని బట్టి వందనాలు. నిష్ఠగా ఉపవాసముగా ఆరాధిస్తున్న ప్రభా తండ్రి. అయ్యా, వారికి ప్రార్థన జీవితం తెలియకపోయినా తెలుసుకుని మొరపెడుతున్నారు తండ్రి. ప్రభా, చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే మేము ఆనందపడినట్లుగా తెలిసి తెలివి ప్రార్థనలో, తెలిసి తెలివి పాటలో వారు పాడుతుండగా ప్రభా మీరు వింటున్నందుకు వందనాలు తండ్రి. ఎందుకంటే వారి ప్రార్థనలో స్వార్థం ఉండదు ప్రభా. మంచి మనసుతో నీ ముందు వారు ప్రార్థిస్తూ ఉంటారు కనుక నా తండ్రి వారి ప్రార్థన మీరు వింటున్నారు తండ్రి. అందుకే మీరు ఈ దినానికి వచ్చి మాట్లాడుతున్నారు.
వారి జీవితాల ప్రస్తుత కాలంలో వారికి ఉపాధి ఆ వ్యాపారమే కనుక తండ్రి నూరంతలుగా మార్చాడు తండ్రి. అయ్యా ఎన్ని వాటలు ఉన్నా మీరు కలిగితే ప్రభా మా అభివృద్ధిలో ఉంటుంది తండ్రి. వ్యాపారం దీవించండి, ఆస్వాదించండి. స్మార్ట్ పెట్టిన వ్యాపారం కూడా అభివృద్ధి పరచండి. ఎన్నాళ్ళ నుంచి పెట్టిన వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి ఆయన. మరి నూరంతల ఫలము నింపమని ప్రభా ఇది జరిగిస్తుండగానే ప్రతిఫలాలతో నింపి, దీవెనతో నింపి, జరగాలని కార్యములతో నింపి, ఆస్వాదించి ప్రతి కార్యక్రమంలో వారికి తోడుగా ఉండమని ఇది నాడ వచ్చిన నూతనంగా వచ్చిన సహోదరుని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి దీవించండి, అనుకున్న సఫలపరచండి. నాతో వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ 5వ వారి ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు, గొప్ప మేలులు, ఎంతవరకు విడుదల కాని కార్యములు విడిపించబడ్డానికి తండ్రి మీరే సహాయం దయచేయమని ఈ కుటుంబాన్ని ఎత్తి పట్టుకొని అనేక వేల మంది ప్రజల మధ్య గొప్ప సాక్షిగా నిలబెట్టమని ఈ పదలో కూడా బహుగా వాడుకోమని యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, అపవాదికి నాశనం కలుగుని గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ ప్రార్థన పెట్టుకున్న విజయవర్మ కుటుంబానికి, నాతో వచ్చిన వారికి, నూతనం వచ్చిన సహోదరుల కుటుంబానికి సదాకాలం తోడే నిలిచిన కాక. మీ అందరికీ వందనాలు.